today is a very, very good day for us. So, on వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు, ఇండియా మన కంట్రీలో చూస్తే ఒక సైడ్ చూస్తుంటే పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవుతుంది, అంటే వీ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద అదర్ కంట్రీస్. బట్ ఇంకొక సైడ్ కాయిన్ చూస్తే ఫర్టిలిటీ రేట్స్ కూడా తక్కువ అవుతున్నాయి. అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి 2-3 అవుతున్నాయి అండ్ పిల్లలు లేని వాళ్ళకి అసలు అవ్వట్లేదు. సో ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఒక కపుల్స్ అమ్మ నాన్న అని ఆ పద వినటానికి ఎన్నో ఇయర్స్ వెయిట్ చేస్తారు. అండ్ ఫర్టిలిటీ అనేది ఒక స్టిగ్మా లెక్క మన సొసైటీలో కన్సిడర్ చేస్తారు. సహజంగా ఎప్పుడు పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, ఇదే క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో మనం అందరూ కలిసి ఈ ఫర్టిలిటీ అనేది ఒక స్టిగ్మా కాదు, ఇటువంటి అయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇంపార్టెంట్ మెసేజ్ మనం సర్క్యులేట్ చేయాలి. సో మీకు అందరికీ తెలుసు, 49 ఫర్టిలిటీ సెంటర్లో ఏ ఆధునిక టెక్నాలజీ అవుట్ సైడ్ కంట్రీలో ఏ ఆధునిక టెక్నాలజీ ఉంటే కూడా మన సొసైటీలో మన ఏపీ తెలంగాణలో మొట్టమొదలుగా రిలీజ్ చేయటం ఈజ్ ఆల్వేస్ దేర్ మన 49 ఆల్ బ్రాంచెస్లో. సో సిమిలర్లీ 25th ఆఫ్ ఈ మంత్ జూలై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ IVF డే అని మొత్తం గ్లోబల్గా దే సెలబ్రేట్ దిస్ డే. సో రీజన్ ఏంటి అంటే ఫస్ట్ IVF బేబీ లూయి బ్రాన్ అనేది షీ వాజ్ బార్న్ ఆన్ దిస్ డే. సో ఈ టెక్నాలజీ IVF టెక్నాలజీ ఎంత గొప్పది అంటే ఆఫ్టర్ 1978 తన బర్త్ తర్వాత మోర్ దెన్ 8 millions ఆఫ్ కపుల్స్ ఆర్ బ్లెస్డ్ ఈ టెక్నాలజీ వల్ల. 8 millions ఆఫ్ కపుల్ అంటే ఎంత గొప్ప టెక్నాలజీ ఇది. సో ఈ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది సక్సెస్ రేట్ పెరగటానికి. సో RI విట్నెస్ సిస్టమ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ఆ అడ్వాన్స్ ల్యాబ్ మన 49 ఫర్టిలిటీ సెంటర్ NCL బ్రాంచ్లో సినీ యాక్ట్రెస్ వెరీ పాపులర్ ప్రణీత సుభాష్ గారు లాంచ్ చేయబోతున్నారు. సో ఈ టెక్నాలజీ గురించి చెప్పటం అంటే ఇట్స్ అ వెరీ వెరీ సైంటిఫిక్ టెక్నాలజీ. మన ఎంబ్రియాలజిస్ట్ ఇంకా హైలైట్ చేస్తారు. బేసికలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది కపుల్స్ ఫస్ట్ థింక్ చేసేది ఏంటంటే నా ఎగ్స్ ఇస్తున్నాను, నా స్పర్మ్స్ ఇస్తున్నాను, అదే వాడుతున్నారా లేదా అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకు కొంచెం వరి అవుతూ ఉంటారు. సో ఈ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో అసలు 100% వాళ్ళ కాన్ఫిడెన్స్గా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మిస్ మ్యాచ్ అంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఇది మొత్తం నెగెట్ చేస్తుంది అనమాట. హ్యూమన్ ఎర్రర్ అనే ఉండదు, ఇంకా టోటల్ మానిటర్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక చిప్ ఉంటుంది అనమాట, అడ్వాన్స్ చిప్, ఒక కార్డ్ లెక్క ఉంటుంది. సో ఇది ట్యాగ్ అవుతుంది వాళ్ళ మొత్తం ఎగ్స్ స్పర్మ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. వాళ్ళ సేఫ్టీ అనేది చాలా 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 జాగ్రత్తగా ఈ టెక్నాలజీ వల్ల మనము చేస్తున్నాము. అండ్ ఈ టెక్నాలజీ యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్ ఈ టెక్నాలజీ ఆల్సో కమ్స్ విత్ ప్రైస్ కదా. బట్ మన ప్రజలకి సేమ్ ట్రీట్మెంట్లోనే సేమ్ ప్యాకేజ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ ఉండదు ఈ ఛార్జెస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. మన మేనేజ్మెంట్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఏ టెక్నాలజీలో కూడా. పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అఫోర్డబుల్లోనే మనం చేయాలనేది 49 ఆల్ 16 కన్సల్టెంట్ది ఒక మెయిన్ ఐడియా అనమాట. సో మనమందరూ ఒక సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాము. సో ఈ సందర్భంగా ఎవ్రీ టైం ఫర్టిలిటీలో ఏదో క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం అందరికీ బెనిఫిట్ అవ్వటానికి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేసి అన్ని సెంటర్స్ ఆఫ్ 49 7 సెంటర్స్ ఫ్రమ్ NCL, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కరీంనగర్, విజయవాడ, వరంగల్, వైజాగ్ అన్ని 7 బ్రాంచెస్లో మనం అందరూ ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది 15th ఆఫ్ దిస్ మంత్ టు 15th ఆఫ్ నెక్స్ట్ మంత్. ఈ క్యాంపెయిన్లో కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది, స్కాన్ కూడా మనం ఫ్రీగా చేస్తాము, అండ్ మెయిల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఏ ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అని సజెస్ట్ చేస్తాం. సో మీడియా బ్రదర్స్ ఇప్పుడు 49A మంచి వర్క్ చేస్తే కూడా మీరందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు. బికాజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ గుడ్ అవేర్నెస్ క్రియేట్ అండ్ యూఆర్ ఆల్ దేర్.
సో అదే ట్రస్ట్తో వీ ఆల్సో వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ 25th of this month and also help us రీచ్ దిస్ టెక్నాలజీ. మొత్తం మన ఏపీ తెలంగాణ వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ టెక్నాలజీ ఉంది. దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ద కంట్రీ ఫర్ ఈ ప్రాబ్లమ్స్కి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రెజెంట్, విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు మన సెంటర్కి అందరూ వచ్చి ఈ ఇంపార్టెంట్ టెక్నాలజీని స్ప్రెడ్ చేయడానికి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon. I am Charulata Chatterjee, a scientific head and consultant embryologist. So I just briefly explain you that how this technology works. This is called RFID, means radio frequency identification. So in the lab, like what we create is a uterus like of environment. So many things we have to, and it is said that we have to control more than 200 parameters to grow the baby, to culture the embryo into the lab. So this technology is combination of radio frequency as well as artificial intelligence. In a very simple example, the example of the artificial intelligence, you say Alexa or Siri, hey Alexa, play this song. So that's the example of artificial intelligence. Whereas the example of radio identification is whenever there is a high profile person is going, so then the police will block the road and then they will give the message to radio frequency that such and such person is there, you just get rid of it. So that is a too simple example of RFID. So once the patient comes in, they will give the identification with the RFID chip. So that chip, when we put it into the reader, all the whatever we are using, disposable and media, which will be tagged with this radio frequency, and there won't be any mismatch. So it will enhance the patient and sample identification. It will enhance the traceability. Like we are performing more than 10 procedures into the lab. So if we have completed one procedure, it gives the indication that we have completed one. So that is enhanced traceability, that one is there, enhanced increased patient and sample identification. Then it enhances the efficiency. We do not need any manual witness. Now whenever I am doing I have to keep one more person in the lab that, see, I am taking this sample, I am taking this. But when it is give the alarm and electronic witness system, we don't need manual witness. So there are many other advantages which we'll have with this technology. And I am very happy that across our 7 laboratories we are going ahead with this RFID witness system. Thank you. Good afternoon అండి అందరికీ. నేను డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ కుకట్పల్లి బ్రాంచ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. అండ్ మీ ద్వారా ప్రజలందరికీ చెప్దాం అని ఏమనుకుంటున్నామంటే, ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్టు RFID, సో AI ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ RFID అనే ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మనం చెప్పినట్టు ఏంటంటే పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, అది వాళ్ళ శాంపులేనా అని. సో మినిమల్ మాన్యువల్ ఎర్రర్ అసలు అది పాసిబుల్ అసలు అది ఉండకుండా చేయడానికి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనము. సో ఎప్పుడైనా శాంపుల్ ఇచ్చినప్పుడు పేషెంట్ వాళ్ళకు ఒక ID కార్డ్ అనేది జనరేట్ చేస్తారు, అండ్ దాంతో ఒక చిప్ అనేది వస్తుందండి. సో ఆ చిప్ని ప్రతిసారి వాళ్ళ శాంపిల్స్కి ట్యాగ్ చేస్తాము. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఎప్పుడు శాంపుల్ ఇప్పుడు IVF చేస్తున్నప్పుడు ఎగ్ స్పెర్మ్స్ రెండు రిట్రీవ్ చేస్తాము. సో ఫస్ట్ అది ఆ స్టాండ్ మీద పెట్టి అసలు ఫస్ట్ వాళ్ళదేనా కాదా అనేది కన్ఫర్మ్ చేస్తాం. పొరపాటున వేరే శాంపుల్ ఒకవేళ ఉన్నా కూడా అక్కడ అలారం మోగుతుంది అనమాట, అది రాంగ్ శాంపుల్ అని చెప్పి. సో అలా ఆ టెక్నాలజీని సో మనం చెప్పినట్టు మనము ఆ శాంపుల్ అనేది ఎక్కడున్నా మనం ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా మనం దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇంత మంచి టెక్నాలజీని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మీ ద్వారా ప్రజలందరికీ దాన్ని ఎన్లైటన్ చేద్దామని సో ఈ ఒక క్యాంప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అండ్ 25th జూలై రోజు ఈ RF సిస్టమ్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో హోప్ మీరందరూ కూడా వచ్చి, బికాస్ పేషెంట్స్ చాలామందికి ఒక ఎమోషనల్ స్టిగ్మా అండ్ సోషల్ స్టిగ్మా ఉంటుంది, దీని గురించి వాళ్ళు డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. సో మీ ద్వారా ప్రజలందరికీ ఎన్లైటన్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద జర్నీ ఫ్రమ్ హోప్ టు హ్యాపీనెస్. సో దీనిలో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్.